నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు పని మనిషి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అమ్మా, మీకు పని మనిషి కావాలని పక్క వీధిలో చెప్పారు, అందుకే వచ్చాను. నేను బాగా పని చేస్తాను అన్నది అలివేలు ఎంతో ఆస్తిపాస్తులున్న అనసూయమ్మతో. నీ గురించి తెలియకుండా నేను ఎలా పనిలోకి పెట్టుకోవాలి? సరే, ముందు ఈ బట్టలు ఉతికి ఆరేసిరా, తర్వాత నీతో మాట్లాడుతా అంది అనసూయమ్మ. అలివేలు బట్టలు తీసుకుని సబ్బు నీళ్లతో నానబెడుతుండగా ఒక చొక్కా జేబులో 500 రూపాయల నోటు కనిపించింది. ఆ నోటు తీసుకుని వెనక్కి తిరిగి చూసింది. హాల్లో అనసూయమ్మ టీవీ చూస్తోంది. వెంటనే అలివేలు ఆమె వద్దకెళ్ళి నోటును అందించి చెప్పింది. అనసూయమ్మ సంతోషంతో, నీ నిజాయితీకి మెచ్చుకుంటున్నాను. ఇదిగో అమ్మాయి, నేను నీ గురించి నా మనసులో అనుకున్నది ఉన్నట్టుగా చెప్పదలుచుకున్నా. మొదట నిన్ను చూశాక నువ్వు నిజాయితీగా ఉంటావో లేదో పక్క వీధిలో వారిని విచారించాలనుకున్నా. కానీ ఆ అవసరం లేకుండా నీవు నిరూపించుకున్నావు. నీ నిజాయితీ నాకు నచ్చింది. అందుకని ఇక నీ గురించి చెప్పడానికి వేరే వాళ్ళ అవసరం లేదు అంటూ ఆమెను పని మనిషిగా కుదుర్చుకుంది. ఇది తెలివి. సమ